దీప, కార్తీకు నష్టాల్లో ఉన్న తన రెస్టారెంట్ని అమ్ముకోవాలనుకుంటున్న సత్యరాజ్ దగ్గరికి వెళ్తారు. ఇక తనని చూడగానే సత్యరాజ్ అయితే, నువ్వు శివనారాయణ మనవడివి కార్తీకువు కదా, నా రెస్టారెంట్ ఈరోజు ఇలా దివాలా తీయడానికి కారణమే నువ్వు జోష్నా రెస్టారెంట్ని చాలా అద్భుతంగా నడిపావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేంటి పని అని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, మీ రెస్టారెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తూ ఉంటే, ఇక సత్యరాజ్ అయితే కొంటారా అని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీకు కొనే అంత స్తోమత నాకు లేదని దీపకి సైగ చేస్తాడు. ఇక దీప తను తీసుకొచ్చిన వంటకాలని టేస్ట్ చేయమని సత్యరాజ్కి ఇస్తూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే ఆ వంటకాలని టేస్ట్ చూసి, టేస్ట్ చాలా బాగుంది, రెగ్యులర్ రెస్టారెంట్ స్టైల్ కాకుండా డిఫరెంట్గా చాలా బాగుంది అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే, అన్ని వంటకాలు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, కార్తీక్ బాబుకి బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో కూడా తనకి బాగా తెలుసు, మీ రెస్టారెంట్ని మాకిస్తే నష్టాల్లో నుంచి ఆ రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకెళ్తాము అని చెప్తూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే, అంటే రెస్టారెంట్ నడపడం మాకు చేత కాదనుకున్నారా, మీరే మాకు ఆఫర్ ఇస్తున్నారా అని కోప్పడుతూ ఉంటాడు. ఇక దీప అయితే, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, మీ రెస్టారెంట్ దివాళా తీయడానికి కార్తీక్ బాబే ఒకప్పుడు కారణం అన్నారు, పోటీ ప్రపంచంలో ఆయన ముందుకెళ్లారు తప్ప మీ రెస్టారెంట్ దివాళా తీయాలని ఆయన అనుకోలేదు. ఇప్పుడు మీ రెస్టారెంట్ని నిలబెట్టే నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చే బాధ్యత కార్తీక్ బాబు తీసుకుంటాడు. ఆయన నమ్ముకుంటే తన ప్రాణాలైనా అడ్డు పెడతాడు, ఓడిపోతే గెలిపిస్తాడు, పడిపోతుంటే పట్టుకుంటాడు. దయచేసి కార్తీక్ బాబుకి ఈ అవకాశం ఇవ్వండి అని తను బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే చెరొక 1,00,000 జీతం ఇమ్మంటారా అని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, జీతం ఏమీ అవసరం లేదు, ఫ్రీగా పనిచేస్తాం, కాకపోతే మాకు బిజినెస్లో 25% షేర్ కావాలి, మేము రూపాయి వచ్చేలా చేస్తే అందులో 25 పైసలు మాకు ఇవ్వండి చాలు అని చెప్తూ ఉంటాడు. ఇక సత్యరాజ్ అయితే, నేను రెస్టారెంట్ని నడపలేను, నాకు జోష్న మంచి ఆఫర్ ఇచ్చింది, నా రెస్టారెంట్ని తనకే అమ్మేస్తున్నాను, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే బాధపడుతూ, నష్టాల్లో ఉన్న మీ రెస్టారెంట్ కోసం కార్తీక్ బాబు కష్టపడతారు, దాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తారు, దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని చేతులు జోడించి సత్యరాజుని ప్రాధాయపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, అవసరం లేదు దీప, నువ్వు నా కోసము ఎవరి ముందు చేతులు జోడించాల్సిన అవసరం లేదు, ఆయన బాధలో కూడా న్యాయం ఉంది, నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటానని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక సత్యరాజ్ అయితే, అవసరం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే బాధపడుతూ కార్తీక్తో కలిసి బయటికి వెళ్తుంది. ఇక బయట వెయిట్ చేస్తూ ఉన్న జోష్న కార్తీకు దీపను చూసి, లోపల ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారు, నేను ఆల్రెడీ రేటు మాట్లాడడం అంతా అయిపోయింది, సత్యరాజ్ అంకుల్ వచ్చి ఆ రెస్టారెంట్ని నాకు అప్పగిస్తాడు, మీ ఇద్దరు కలిసి నాకు కంగ్రాట్స్ చెప్పి ఇక్కడి నుంచి బాధగా వెళ్ళండి, అంతకంటే మీరేం చేయలేరు అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, చూద్దాం అహంకారమే గెలుస్తుందో లేక ఆత్మాభిమానమే గెలుస్తుందో అంటుంటే, ఇక జోష్న అయితే, ఆత్మాభిమానం ఎందుకు, అడుక్కు తినేదానికి కూడా పనికిరాదు, అదే అహంకారం అయితే అదొక అలంకారం అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నిన్ను తిట్టడానికి కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది అంటుంటే, ఇక దీప అయితే, మా మీద మాకు నమ్మకం ఉంది, కాస్త మాట్లాడకుండా నోరు మూసుకోనుండు అని తన మీద చిరాకు పడుతూ ఉంటుంది. ఇక గదిలోంచి బయటకు వచ్చిన సత్యరాజును చూసిన జోష్న, అగ్రిమెంట్ 2 రోజుల్లో రెడీ చేస్తే మీకు ఓకే కదా అని అంటూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే, నా నిర్ణయాన్ని అందరి ముందు చెప్పాలి కదా అని సత్యరాజు రెస్టారెంట్ను జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ మాజీ CEO కార్తీక్కే ఇస్తున్నాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీకు దీప చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిన జోష్న అయితే, ఎందుకు ఇలా చీట్ చేశారని సత్యరాజు మీద కోపడుతూ ఉంటుంది. నీ ప్రపోజల్ నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను తీసుకున్నాను, ఇందులో చీటింగ్ ఏమీ లేదు, ఇక ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పడంతో ఇక జోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.